సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆరో ఇండస్ట్రియల్ సిటీ అలానే గ్రీన్ అమ్మోనియా ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ల తర్వాత కాకినాడలో మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ఒప్పందాలు కూడా పూర్తయినాయి. ప్రధానంగా కాకినాడ పోర్టుని బేస్ చేసుకొని ఇప్పుడు కాకినాడ పోర్టు విస్తరించేటువంటి పనిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ గేట్వే పోర్టు ప్రస్తుతం పనులు జరుగుతుంది. ఇప్పుడు గేట్వే పోర్ట్ని ఒకసారి మనం దృశ్యాలను పరిశీలిస్తే ప్రజెంట్ ఉన్నటువంటి స్టేటస్ ఇది. ఈ గేట్వే పోర్టుని ఆధారంగా చేసుకొని కాకినాడలో ఒక కొత్త ప్రాజెక్టు రాబోతుంది. అదే ఇప్పుడు ఉన్నటువంటి ఎల్ఎన్జి కంపెనీ, అంటే ఎల్ఎన్జి క్రౌన్ ఎల్ఎన్జి సంస్థ, నార్వేకి చెందినటువంటి సంస్థ. ఇది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాలో ఒక కొత్త టెక్నాలజీగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం నార్వేకి చెందినటువంటి ఈ సంస్థ వియత్నాంలో కూడా సర్వీసెస్ చేస్తుంది. మొదటిసారిగా ఈస్ట్ కోస్ట్లో కాకినాడని తమ కేంద్ర స్థానంగా ఎంచుకుంది. అంటే కాకినాడ తర్వాత హల్దియాలో కూడా అక్కడ ఒక రిఫైనరీ పెట్టేటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకుంటుంది. కానీ మొదటగా కాకినాడకు సంబంధించినటువంటి ఒప్పందాలపైన సంతకాలు జరిగాయి. ఈ సంవత్సరం ఆఖరిలో నుంచి, బహుశా థర్డ్ క్వార్టర్లో నుంచి ఆపరేషన్స్ మొదలవుతాయి. 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. దాదాపు 9,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతోంది ఈ సంస్థ. దీని వలన జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక, ఇండస్ట్రీస్ పవర్డ్ ఫర్ ప్రోగ్రెస్ అంటే ఇండస్ట్రీ సెక్టార్లో స్టీల్, ఫెర్టిలైజర్స్ అలానే కెమికల్స్కి సంబంధించినటువంటి రంగాల్లో పూర్తి స్థాయిలో పవర్ సప్లై చేసేటువంటి ఒక వ్యవస్థని ఈ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. దేశంలో అభివృద్ధి పదంలో ముందడుగు పడడానికి ఇది ఒక మైల్ స్టోన్ స్టెప్ కింద అభివర్ణించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు పూర్తయినాయి. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అలానే సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పందాలపైన సంతకాలు కంప్లీట్ అయినాయి. కాబట్టి దీన్ని అతి త్వరలోనే ఈ ఈస్ట్ కోస్ట్లో ఈ యాక్టివిటీని ఈ సంస్థ చేపట్టబోతుంది. ఎల్ఎన్జి అనేది రాబోయేటువంటి రోజుల్లో, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక కీలకమైనటువంటి ముందడుగుగా పారిశ్రామిక రంగంలో కనిపిస్తుంది. ఇది నమూనా చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అంటే కాకినాడ పోర్టుకి ఒక ఈశాన్య దిశలో 11 కిలోమీటర్ల దూరంలో ఆఫ్ షోర్లో ఎల్ఎన్జి షిప్లని అక్కడ ఎస్టాబ్లిష్ చేసే విధంగా జీబీఎస్ విధానంలో, కంప్లీట్ గ్రావిటీ బేస్డ్ సిస్టంలో ఇక్కడ డెవలప్ చేస్తారు. దీనికి అవసరాలకు తగ్గట్టుగా ఆఫ్ షోర్లో స్టోర్ చేసినటువంటి 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం, అంటే సంవత్సరానికి 7.2 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ప్లాంట్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. దీని నుంచి నిరంతరాయంగా ఆయా సంస్థలకి విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని సప్లై చేస్తారు. దీని నుంచి జనరేట్ అయినటువంటి శక్తిని ఆయా పరిశ్రమలకి అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది దేశంలోనే ఒక రెవల్యూషనరీ ప్రాజెక్టుగా మారబోతుంది. ఈస్ట్ కోస్ట్, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తూర్పు తీర ప్రాంతంలో ఇది ఒక కీలకమైనటువంటి పరిశ్రమ రాబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో కాకినాడకు సంబంధించి ఒక గేమ్ చేంజింగ్ ప్రాజెక్టుగా మనం దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ పూర్తయినాయి. అమల్లోకి తీసుకొచ్చేటువంటి బాధ్యతను కూడా స్థానిక ఎంపీ తీసుకున్నారు. శక్తి మరియు పారిశ్రామిక వృద్ధి, కాకినాడను ప్రముఖ కేంద్రంగా మార్చడమే మా దృష్టి. క్రౌన్ ఎల్ఎన్జి టెర్మినల్తో మేము కేవలం ఇంధన భద్రతను మాత్రమే కాకుండా వేలాది ఉద్యోగాలు మరియు ప్రజల ఆర్థిక శ్రేయస్సు కోసం మార్గం సుగమం చేస్తున్నామంటూ జనసేన పార్టీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇది ట్వీట్ చేశారు. ఆయన షేర్ చేశారు దీన్ని. సో అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ దాదాపు 4,000 ఉద్యోగాలు ఈ పరిశ్రమ వలన జనరేట్ అవుతాయని చెప్పని ఈ ఇండస్ట్రియలిస్టులు చెబుతున్నారు. అలానే ఒప్పందం సారాంశం ప్రకారం చూస్తే కూడా రాబోయేటువంటి రోజుల్లో దీని సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు కావలసినట్టుగానే డిజైన్ అనేది ఉండబోతుంది. 2025లోనే పనులు ప్రారంభమవుతాయి. 2028 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యం అంటే 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి చేయగలిగేటువంటి సామర్థ్యంతో ఈ క్రౌన్ ఎల్ఎన్జి కాకినాడ కేంద్రంగా పనిచేస్తుంది. రెండవ కేంద్రాన్ని హల్దియాలో ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ఇది మొట్టమొదటిసారిగా ఇండియా వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ. నార్వే డెవలప్ చేసింది. ఇది పూర్తిగా నార్వేజియన్ టెక్నాలజీ. తర్వాత దాన్ని వియత్నాంలో ఎక్స్పెరిమెంటల్గా అమలు చేశారు. అక్కడ సక్సెస్ అయింది. 3వ అడుగు కాకినాడలో వేస్తున్నారు. ఇక్కడ ఈ పనులు ప్రారంభమైన తర్వాత అతి త్వరలోనే ఇండియాలోనే హల్దియాలో మరొక ప్లాంట్ పెట్టేటువంటి ఆలోచనతో ఉన్నారు. సో 9,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు
4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ, పవర్ జనరేషన్ విషయంలో కానీ, నిరంతరాయ విద్యుత్ సరఫరా విషయంలో కానీ ఒక భద్రతని, భరోసాని కల్పించడంతో పాటు దేశ ప్రగతికి ఇది ముందడుగు అవబోతోంది అనేటువంటి మాటని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో కాకినాడలో ఇదొక 3వ అతిపెద్ద ప్రాజెక్టు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3వ అతిపెద్ద ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. అతి త్వరలోనే ఈ పనులు ప్రారంభించేందుకు ఇరువైపుల నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వాళ్ళు ట్వీట్ చేశారు. సో ఈ సంస్థ క్రౌన్ ఎల్ఎన్జీ సంస్థ ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యుదుత్పాదక రంగంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఇది అంతర్జాతీయ సంస్థ. ఇప్పుడు ఆ సంస్థ కార్యకలాపాలు కాకినాడలో ప్రారంభం కావడం, కాకినాడలో ఉద్యోగ అవకాశాలకి ఇది మరింత బీజం వేయడం అనేది ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.